ఈరోజు మీ ముందుకి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు అయితే మీకు ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 1250 to 1280 ఎస్ఎఫ్టీ అయితే కలిగి ఉంటుంది. మనకి స్టెప్స్ కింద అయితే ఒక వాష్రూమ్, అదేవిధంగా వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను. మనకి 10 days వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ డోర్లో వచ్చేసరికి, మెయిన్ ఎంట్రన్స్లో గుమ్మం వచ్చేసరికి టేక్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా బిల్డర్ గారు చాలా బాగా కట్టారండి. మొత్తం ఇన్సైడ్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. చూస్తున్నారు చూడండి, గ్రానైట్ కూడా క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇదైతే హాల్ ఏరియాలోనే మనకి మంచి డిజైన్ ఉన్న ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే దేవుడి గది కూడా ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 1,05,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. లొకేషన్ పరంగా చూసుకుంటే మన బీరంగూడ కమాన్ NH65 నుంచి ఈ హౌస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా 100 feet బీరంగూడ కృష్ణారెడ్డిపేట్ 100 feet రోడ్కి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 1 to 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ నుంచి హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మియాపూర్ మనకి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఇదే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ 1 to 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి వాష్రూమ్ పైన ఒక లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్ లోన్స్ వచ్చేసరికి అప్ టు 80% లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి గల్లీ చూసుకున్నట్టయితే 3.5 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 1 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడే స్టోరేజ్ ట్యాంకు, అదేవిధంగా బోర్ కూడా ఇవ్వడం జరిగింది. బోర్ కూడా చాలా తక్కువ ఎత్తులోనే వాటర్ అయితే పడ్డాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.